ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనాల వరకు ధ్యానించుకుందాం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును బట్టి అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలను చేసినలా వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారం తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో అపోస్తలుడైన పౌలు తను సువార్త ప్రకటించిన సువార్త క్రమమును బట్టి చాలా ఒక జటిలమైన విషయాన్ని ఈరోజు మన ముందు పెడుతున్నాడు. ఏమిటంటే, నువ్వు మంచి కార్యములు చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట అది యూదులే కానివ్వండి, గ్రీసు దేశస్థులే కానివ్వండి, మంచి పని చేస్తున్న వ్యక్తి అది ఎవరైనా సరే మహిమ ఘనత సమాధానము దేవుడు వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తున్నాడు. సత్క్రియలు చేసే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎప్పటికీ నీ మనసులో అందరికీ మంచి చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి మాట్లాడాలి, మంచిగా బ్రతకాలి అన్నది గుండెలో ఉంటేనే దేవుని యొద్ద నుండి నీకు మహిమ ఘనత సమాధానం కలుగుతుంది. నోటికొచ్చింది అని ఒకరికి గాయపరిచి ఒకరికి బాధిస్తూ ఉంటే ఈరోజు బాధిస్తున్న నీవు రేపు దేవుని చేత బాధించబడతావు. ఈరోజు తీర్పు తీర్చే నీవు రేపు నువ్వు తీర్పు తీర్చబడతావు. సత్క్రియలు ఈరోజు చేయని నీకు సత్ఫలితాలు రేపు నీకు దొరకదు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవునికి పక్షపాతము లేదు. గమనించండి, పదములో దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. అంటే ఓకే, వీళ్ళు నా క్రైస్తువులు, నా బిడ్డలు కాబట్టి వీరికి నేను దీవిస్తాను, వీరు అన్యులు కాబట్టి వీరికి నేను శిక్షిస్తాను అనే భావన దేవుడికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక చాలా చక్కని మాట అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశిస్తారు. మనకు పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, అది పట్టుకొని బ్రతుకుతున్నాం కదా. ధర్మశాస్త్రం మనకి ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగా ఉన్నామా? అన్య జనాంగానికి ధర్మశాస్త్రము లేదు, బైబిల్ చదవరు. కనుక ఎంతమంది అయితే ధర్మశాస్త్రము లేకుండా పాపము చేస్తున్నారో ధర్మశాస్త్రము లేకుండానే వారు నశించిపోతారు. అయితే ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. చాలా జాగ్రత్త ఉండాలి.
ధర్మశాస్త్రము కలిగిన మనము, లేక ధర్మశాస్త్రం కలిగినటువంటి ఓ రోమ సంఘమా, జాగ్రత్త. ఎందుకంటే ధర్మశాస్త్రము లేకుండా వారు తప్పు చేస్తున్నారు కనుక వారు తీర్పులోనికి వస్తున్నారు. మరి ధర్మశాస్త్రము కలిగిన నీవు దేవుని వాక్యం బట్టి ఎంతవరకు నడుస్తున్నావు, ధర్మశాస్త్రమును అనుసరించి ఎంతవరకు బ్రతుకుతున్నావని ధర్మశాస్త్రానుసారంగానే నువ్వు తీర్పు తీర్చబడతావు. ఈ వాక్య భాగం మనం గమనిస్తే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం, తల కింద బైబిల్ పెట్టుకొని పడుకుంటున్నాం, గుండె మీద బైబిల్ పెట్టుకున్నాం, మా ఇంట్లో బైబిల్ ఉంది కాదు. అంత మాత్రాన వీరు నీతిమంతులు కాలేరు. వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరు మోసగించువారు అని యాకోబు కూడా తెలియచేస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీ మట్టుకు మీరు వింటూ జీవిస్తే నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి. దేవుని వాక్యానుసారంగా మీరు ప్రవర్తించువారై ఉండాలి. అప్పుడే మీరు నీతిమంతులుగా జీవించగలుగుతారు. దేవుని వాక్యానుసారంగా జీవించువారై ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వింటే నీతిమంతులు కాదు, విని ప్రవర్తిస్తేనే నీతిమంతులుగా ఉంటారు అని అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, జాగ్రత్త, ఈ పదములో అద్భుతమైన విషయం ఉంది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. గమనించండి, ప్రభు యొక్క తీర్పు ఎంత గొప్పదో. చాలామంది అన్యజనము ఉంటారు, ధర్మశాస్త్రం చదవని వాళ్ళు ఉంటారు, బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు, చాలా నీతిగా ఉంటారు. వాళ్ళ మాటలు, వారి ప్రవర్తనలు, వద్దు ఎవరికి ఏమనకండి, ఎవరికి అన్యాయం చేయకండి, ఎవరికి దోచుకోకండి, ఎవరికి మీరు కీడు చేయకండి. గమనించండి, ఇవన్నీ ధర్మశాస్త్రం ఉన్నటువంటి అనేకమైనటువంటి వాక్యాలు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి విషయంలో చాలామంది అన్యులు అనుసరిస్తూ ఉంటారు, నీతిగా బ్రతుకుతూ ఉంటారు. వారి దగ్గర మన క్రైస్తవులు ఏముందిలేండి, పర్వాలేదులేండి అంటారు. కానీ అన్యజనులైన వారైనా ధర్మశాస్త్రము లేని వారైనా స్వాభావికంగా వారు తమ హృదయములో ధర్మశాస్త్రము కలిగిన వారిలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వారు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనా సరే తమకు తామే ధర్మశాస్త్రం అయినట్లుగా ఉన్నారు. అందుకే చాలాసార్లు మన క్రైస్తవులు ధర్మశాస్త్రం తప్పి నీతి తప్పిన వారు ముఖ్యంగా ఏమంటారంటే, ఈ క్రైస్తువుల కంటే బయట వాళ్ళే మంచోళ్ళు అంటుంటారు. ఎందుకు? ఆ అన్యులైన వారు తమలో తాము ధర్మశాస్త్ర నియమ నిబంధనలు కలిగి ఉన్నారు. క్రైస్తులైనా సరే ఈరోజు చాలామంది దేవుని ధర్మశాస్త్రము పాటించట్లేదు, వాక్యమును అనుసరించట్లేదు. ఎంత ఘోరమో, ఎంత దారుణమో అది మనం గమనిస్తున్నాం. అయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ఎంత అద్భుతం కదండి. బైబిల్ చదవకపోయినా, వారు చర్చికి రాకపోయినా చాలామంది మన చుట్టూ ఉన్నారండి. గొప్ప మనసు కలిగి ఉంటారు, పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, వారి తలంపులు ఇది తప్పు అన్నప్పుడు ఆ తప్పును వారు తప్పుగా ఖండించి ఇది తప్పు లేదని చెప్పినప్పుడు
అది తప్పు లేదని చెప్తూ తమ హృదయములో ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలు వ్రాయబడినట్లుగానే వారు నడుస్తూ ఉంటారు. కానీ బైబిల్ పట్టుకుని తిరుగుతున్న వారు నోటి నిండా దుర్భాష, కడుపు నిండా కుళ్ళు కపటాలు, గుండె నిండా చెడు మాటలు. కానీ ధర్మశాస్త్రం లేకపోయినా కొంతమంది అన్యులు ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత మర్యాద, తమలో ధర్మశాస్త్రము తమ హృదయములు రాయబడినట్లుగా, వద్దండి అలా అనకూడదు, వద్దండి అలా చేయకూడదు, అలా మనం పలకకూడదు అని వారు తాము చెప్తా ఉన్నప్పుడు మీరు గమనించారా? ధర్మశాస్త్రములో ఏదైతే వ్రాయబడి ఉన్నదో వారు తమ హృదయములో వ్రాయబడినట్లుగా తమ క్రియల వలన కనుపరుస్తారు. కానీ బైబిల్ చేతిలో పట్టుకుని పగలు రాత్రి అది పట్టుకుని తిరిగిన వారు మాత్రం, నేను గనుక బైబిల్ పక్కన పెడితే ఏమంటానో ఏమవుతానో తెలియదు అని చెప్పి హెచ్చరిక చేసి మందలిస్తూ ఉంటారు. బాగా గమనించండి విషయాలు. దేవుడు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఒకరోజు ప్రభు మన రహస్యములను ఆయన విమర్శించే రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతాయి. సువార్త ప్రకటించే ఈ సమయంలో సువార్త వింటున్న ప్రతి ఒక్కరూ, ప్రతి మనుషుల యొక్క రహస్యాలను ప్రభు విమర్శిస్తాడు. గమనించండి, కొన్నిసార్లు మన సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది క్రైస్తువులే సువార్త వినరు, కొంతమంది అన్యులు ఈ ఊళ్ళో చెప్పకండి అంటారు. కానీ తమ హృదయమును ధర్మశాస్త్రం ఉన్నట్లుగా న్యాయంగా జీవిస్తున్న, నీతిగా జీవిస్తున్న కొందరైతే వద్దు చెప్పనివ్వండి, మంచి మాటలే కదా చెప్తున్నారు అనే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అవునండి, సువార్త వలన యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలను ప్రభు విమర్శించే దినమందు ప్రతి ఒక్కరి మనస్సాక్షిని దేవుడు విమర్శిస్తాడు. ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు, ఎవరు ఆ ప్రజలకు సహకారిగా ఉన్నారు, ఇవన్నీ ప్రభు తన తీర్పు ద్వారా ఆయన బయలుపరుస్తాడు. సో ప్రభు దృష్టికి మనం జాగ్రత్తగా ఉందాం. ప్రభు దృష్టికి మనము ధర్మశాస్త్రం బైబిల్ చదువుకొని మూసేసినట్లు కాదు, బైబిల్ చదివి బైబిల్ ఉన్న ప్రతి మాటలు అభ్యసించేవారుగా ఉందాం. కాబట్టి అన్యులు బైబిల్ చదవకపోయినా బైబిల్లో ఉన్న అనేకమైన మాటలు పాటించేవారుగా కనిపిస్తున్నారు. క్రైస్తువులు బైబిల్ చదివినా పాటించని వారిగా కనిపిస్తున్నారు. అది దేవుని దృష్టికి ఆయన విమర్శించినప్పుడు ఎవరి నీతి క్రియలు ఆయన గమనిస్తారో వారికి ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు. కనుక రండి, తలలోంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు విన్నాం. మా ప్రభువా, ఈ శుభదినమున మా దీన జీవితాల్లో ప్రభువా, అన్యులకు, క్రైస్తులకు, ప్రతి బిడ్డలకు మీరు చూస్తున్నారు. మీ వాక్యం విని ఈరోజు ఈ విశ్రాంతి దినమున ఆదివారమున నీ మందిరానికి వెళ్ళి వాక్యం విని వెళ్ళిపోతే అది మాకు ఆశీర్వాదం కాదు. దానిని అనుసరించగలిగినప్పుడే ప్రభు, అది మా జీవితాలు మేము పాటించినప్పుడే నీతిమంతులుగా తీర్పు తప్పించుకొని మీలో పరిశుద్ధులుగా ఉండే భాగ్యం పొందగలము. కనుక అట్టి భాగ్యం మాకు అనుగ్రహించి అటు కృపతో మాకు నింపి నడిపించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.